తో ప్రభు మందిరంలోకి వచ్చిన రత్న ఈ అంశాన్ని సంఘానికి చదివి వినిపిస్తాడు. విశ్వాసములో నిలుపు దేవుని శక్తి. మంచిది. మరి ఈరోజు అంశాన్ని సంఘానికి ప్రకటించినటువంటి రత్నాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, మన అంశం తెలుసు, విశ్వాసములో నిలుపు దేవుని శక్తి. విశ్వాసంలో పడిపోయిన వాళ్ళు ఉంటారు, చెడిపోయిన వాళ్ళు ఉంటారు, బలహీనులైన వారు ఉంటారు, అవిశ్వాసంలో సాతానికి సమీపం కలిగిన బిడ్డలు ఉంటూ ఉంటారు. కానీ ఈరోజు మన అంశం ఏంటంటే, విశ్వాసములో నిలుపు దేవుని శక్తి. మనలను విశ్వాసములో నిలిపేది ఏదంటే దేవుని శక్తి. దేవుని యొక్క శక్తి మనలను విశ్వాసములో నిలుపుతూ ఉంటుంది. విశ్వాసము అనేది ప్రభు యొక్క సన్నిధిలో మనము విశ్వాసములో నిలకడ లేకుండా మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉండటానికి అసాధ్యమని మనకు వాక్యము అనేక సందర్భాలలో మాట్లాడుతూ ఉంటున్నాము. కాబట్టి మనలను విశ్వాసములో నిలిపేది ఏదయ్యా అంటే దేవుని యొక్క శక్తి. ఆ దేవుని శక్తి మనకు కావాలి అంటే బైబిల్లో కూడా ప్రభు పరలోకములో పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీకు వస్తాడు, ఆయన కొరకు మీరు ఎదురు చూడండి అని తన శిష్య బృందానికి చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా మేడగదిలో ఉండి ఎన్ని దినాలు ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు వాళ్ళు ఎదురు చూసి ప్రార్థించి ఉన్నారమ్మో. వాళ్ళు ఎన్ని దినాలు ప్రార్థించారో ఆ మేడగదిలో కూర్చొని 120 మంది 10 దినాలు మేడగదిలో ఉండి ప్రార్థించారు. 10వ దినములో అంటే ప్రభు మరణించిన తరువాత, పునరుద్ధానైన తరువాత 50వ దినములో అక్కడ పరలోకము నుండి ఆ 120 మంది మీదకు పరలోకము నుండి పరిశుద్ధాత్మ శక్తి మరి ఆవరించి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. పెంట్ కోస్ట్ అంటే 50వ దినము అని, 50వ రోజు అని. 50వ రోజు పరిశుద్ధాత్మ శక్తి శక్తిహీనులైనటువంటి మేడగదిలో ఉన్న 120 మంది మీదకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వారి విశ్వాసముతో వాళ్ళు శక్తిని పొందుకున్నారు. వాళ్ళ విశ్వాసము ఎందుకు ఎట్లా శక్తివంతమైనది అంటే, పరిశుద్ధాత్మ పరలోకము నుండి ఆ మేడగది మీదకు దిగి నాలుకలుగా విభాగింపబడి 120 నాలుకలుగా విభాగింపబడి 120 మంది నాలుకలను ఒక్కొక్క అగ్నిజ్వాల వారి నాలుకను ముట్టినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ శక్తిని పొందుకొనుట ద్వారా వారి విశ్వాసము శక్తివంతమైనది. వారి విశ్వాసం ఏమైందమ్మా? శక్తివంతమైనది. పేతురుకి విశ్వాసం ఉన్నది, కానీ ఏమన్నాడు తెలుసా? యేసంటే ఎవడో నాకు తెలియదు అన్నాడు. మార్కుకి విశ్వాసం ఉన్నది, కానీ మార్క్ ఏమై చేశాడు? దిగంబరిగా ఉండి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఈ రీతిగా యోధాకి విశ్వాసం ఉన్నది, కానీ యేసుక్రీస్తునే వ్యాపారం చేసి అమ్ముకున్నాడు. కనుక రకరకాలైన విశ్వాసం ఈనాడు సంఘాలలో, మన విశ్వాస జీవితాలలో ఉంటూ ఉంటవి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు యేసంటే ఎవడో నాకు తెలియదు అన్నటువంటి యొక్క విశ్వాసము కలిగిన పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే ఆ యొక్క పేతురు యొక్క నాలుకను ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి తాకిందో వెంటనే ఆయన శక్తితో నింపబడి, ఆయన విశ్వాసము శక్తితో నింపబడి ఉన్నది. మన విశ్వాసము బలహీనమైనది. కొన్నిసార్లు చక్కగా ప్రార్థన చేస్తాము, కొన్నిసార్లు మనకున్న పరిస్థితులు మనలను ప్రార్థన చేయకుండానే చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మందిరానికి వస్తాము, కొన్నిసార్లు మనకున్నటువంటి యొక్క పరిస్థితులు మందిరానికి రాకుండా చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు కలిగిన అర్పణలు దేవునికి ఇస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇంటిలో పరిస్థితి దేవుని పనికి ఇవ్వకుండా చేస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు ప్రియ దేవుని బిడలారా పాటలు పాడుతూ ఉంటాము. మన ఇంటి పరిస్థితిని బట్టి మందిరంలోకి వస్తాము, కానీ పాటలు పాడే మనము పాటలు పాడము. ఎందుకంటే ఈ శరీరంతో ఉన్నంత కాలము మన విశ్వాసం కూడా ఘాటీ రూట్ ఎట్లా ఉంటుందో, కొండ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క రోడ్లు ఎట్లా ఉంటాయో మన విశ్వాసము కూడా ఆ రీతిగానే ఉంటుంది. కనుకనే ఎవడో నాకు తెలియదన్న పేతురు ఆ మేడగదిలో ఉండి దేవుడు శక్తి వచ్చి, పరిశుద్ధాత్మ శక్తి వచ్చి పేతురు యొక్క విశ్వాసాన్ని ఎప్పుడైతే తాకిందో ఆయన శక్తి పొందుకొని యెరూషలేము పురవీధిలోనికి వెళ్ళి ఆ పురవీధిలో యేసుక్రీస్తుని గురించి ఏం చేస్తున్నారు అమ్మాయిలు ప్రకటిస్తూ ఉన్నారు. 3,000 మంది యెరూషలేము ప్రజలు ఆ స్థలంలో ఉన్నప్పుడు 3,000 మందితో పేతురు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? మీరు విశ్వాసము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి అని దేవుని యొక్క సత్య సువార్త ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము చూడండి 38వ వచనము మనం చదువుకుందాము. చూడండి, పేతురు ఆ యెరూషలేము 3,000 మందితో ఆడ ఉన్నప్పుడు 3,000 మందితో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు అక్కడ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసయ్య నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము శక్తిని పొందుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆ గెత్సేమనే తోటలేమో పేతురు అంటున్నాడు నాకు తెలియదు అన్నాడు. ఆయన విశ్వాసము బలహీనమైనది. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మేడగదిలో పేతురు విశ్వాసమును తాకిందో, ప్రియ దేవుని బిడలారా, వెంటనే యెరూషలేము పురవీధులలో నిలబడి ఆయన యేసయ్యను గురించి, పునరుద్ధానుడైన యేసును గురించి, మరణించిన యేసును గురించి, సమాధి చేయబడిన యేసును గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి, ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామములో ఏం పొందాలంటమ్మా? బాప్తీసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ విశ్వాసాన్ని శక్తివంతముగా నిలబెడుతూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన విశ్వాసమును తాకినప్పుడు అట్టి యొక్క విశ్వాసమును ఈ లోకములో ఎవరు కూడా డామేజ్ చేయలేరు, ఎవరు కూడా ఓడించలేరు. ప్రియ దేవుని బిడలారా, పేతురు దగ్గరకు వచ్చి ఆనాడు ఆయనను చంపాలని నిన్ను సిలువేస్తున్నామని చెప్పి అన్నప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యో నన్ను చంపుతారని చెప్పి పారిపోలేదు. ఆయన అన్నాడు కదా, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య వలె సిలువ వేయబడటానికి నేను అయోగ్యుడను అన్నాడు. కాబట్టి నన్ను మీరు సిలువే చంపండి, కానీ నా యేసయ్య వలె కాకుండా నన్ను తలకిందులుగా సిలువ వేసి నన్ను చంపండి అన్నాడు. కారణం ఏంటి? మరణాన్ని కూడా భయపడకుండా అంతగా మరణానికి ఎదురొడ్డి ఈ రీతిగా నన్ను చంపండి అని పేతురు అన్నాడు. అంటే కారణం ఏంటి తెలుసా? పెంతెకోస్తు పండుగ దినములో పరిశుద్ధాత్మ శక్తి బలహీనమైన పేతురు యొక్క విశ్వాసాన్ని తాకినప్పుడు ఆయన యేసయ్య కొరకు మరణించటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, నిజమే. దేవుని యొక్క అందుకని అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభము అంటాడు. ఒక చావుని, ఒక మరణాన్ని లాభముగా మరి ఆయన శిష్యులు ఎంచుకున్నారు. అంటే ఏంటి ఆ లాభము? ఏంటి ఆ లాభం అనుకుంటే, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళతాను, ఆ పరలోకము యొక్క లాభములో నేను ప్రవేశిస్తాను అని ఎంత బలమైన విశ్వాసముతో పౌలు మాట్లాడి ఉన్నాడు. నేను బ్రతికితే యేసయ్య కొరకు బ్రతుకుతాను, కానీ ఎవరు కూడా నా విశ్వాసాన్ని బలహీనపరచలేరు. నా విశ్వాసము పరిశుద్ధాత్మ శక్తితో బలముతో ఉన్నది అని చెప్పేసి ప్రియ దేవుని సంఘమా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు.
అందుకనే పేతురు కూడా తన విశ్వాసాన్ని, బలహీనమైన విశ్వాసాన్ని పేతురు పరిశుద్ధాత్మ శక్తితో బలపరుచుకున్నాడు. మనము కూడా పేతురు లాంటి, మార్కు లాంటి, యోధా లాంటి ప్రియ దేవుని సంఘమా, రకరకాలైన బలహీన విశ్వాసాలు ఈనాడు సంఘంలో మనము కూడా జీవిస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు మన అంశం ఏంటి తెలుసా? విశ్వాసముతో నిలుపు దేవుని శక్తి. మన విశ్వాసమును నిలబెట్టేటువంటి దేవుని శక్తి సంఘానికి కావాలి. మన విశ్వాసాన్ని బెదరకుండా, అదరకుండా, పిరికివాని వలె పారిపోకుండా, మార్కు వలె ఎన్ని అవాంతరాలు వచ్చినా నిలబెట్టి, ప్రభు కొరకు నిలబెట్టి స్థితిలో మనము ఉండాలి అంటే దేవుని శక్తి కావాలి. ప్రభువా, నా విశ్వాసం బలహీన స్థితిలో ఉన్నది, నీ పరిశుద్ధాత్మ శక్తితో నా విశ్వాసాన్ని తాకు నాయనా. ప్రభువా, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నిన్ను స్తుతించలేకపోతున్నాను, కొన్ని బాధలు వచ్చినప్పుడు నీ మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నిన్ను ఆరాధించలేకపోతూ ఉన్నాను. నా విశ్వాసము బలహీనమైన స్థితిలో ఉన్నది. నా విశ్వాసము పేతురు లాంటి విశ్వాసము వలె ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన యేసయ్య, పరిశుద్ధాత్మ శక్తితో పేతురు యొక్క నాలుకను తాకిన దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నా యొక్క విశ్వాసమును తాకు తండ్రి, నా యొక్క విశ్వాసపు జీవితాన్ని తాకు నాయనని చెప్పి మనము కూడా మేడగదిలో 120 మంది ఏ రీతిగా పరిశుద్ధాత్మ శక్తి కొరకై 10 దినాలు దేవుని కొరకు ఎదురు చూశారో అటువంటి ప్రార్థన, ఎదురుచూపు మన జీవితాల్లో ఉండాలి అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం విశ్వాసంలో మనల్ని నిలిపేది ఏదై అంటే దేవుని శక్తి. బైబిల్లో చెబుతున్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నరపుత్రుడా, చూడండి, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. చూడండి, ఇక్కడ ఆత్మ ఎహెజ్కేలులోనికి వచ్చి అతనిని నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడినటువంటి యొక్క పరిశుద్ధాత్మ దేవుని స్వరము వింటిని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చక్కగా నిలబడాలి అనేటువంటి మాట మనం చూసినప్పుడు, మనము అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని దృష్టిలో మన విశ్వాసము, మనిషితో దేవుడికి పని లేదు, అది మనకు అవసరము. ఆయన మన విశ్వాసంలో నిలబడ్డామా, పడుకున్నామా, కూర్చున్నామా, నిద్రపోతున్నామా, అది దేవుడు చూస్తుంటాడు, మన శరీరాన్ని కాదు. మీరెవరైనా లేచి వెళ్ళిపోతున్నా, నిద్రపోతున్నా, మాట్లాడుతున్నా మీ శరీరంతో ఉన్నారు కాబట్టి, నేను శరీరంతో ఉన్నాను కాబట్టి నేను చెబుతూ ఉంటాను, అమ్మ ఏంటి మాట్లాడుతున్నారు, నిద్రపోతున్నారు ఏంటి అని చెప్పేసి. కానీ దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. మన విశ్వాసము నిలబడి ఉన్నదా, మన విశ్వాసము పడుకొని ఉన్నదా, మన విశ్వాసము అనాలోచనతో ఉన్నదా? ఇక్కడ ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నరపుత్రుడా, నీ విశ్వాసముతో నీవు చక్కగా నిలబడము అంటున్నాడు. నీ విశ్వాసముతో చక్కగా నిలబడము. బైబిల్లో అపోస్తల కార్యగ్రంథములో దేవాలయము దగ్గర ఒక కుంటివాడు 42 సంవత్సరాల నుండి వాడిలో నిలకడలేక, నడకలేక, ఆయనలో ఏమీ లేక దేవాలయపు ద్వారము దగ్గర భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఒకానొక దినములో పేతురు యోహానుల ఆలయంలోకి వస్తుంటే వారి వైపు తేరి చూసినప్పుడు వారు అన్నారు, అయ్యా, నీవు తేరి చూస్తున్నావు, నీ చూపులో ఉన్నటువంటి యొక్క సంపద వేయటానికి మా దగ్గర డబ్బు లేదు, బంగారం లేదు, వెండి లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము. యోహాను, పేతురు ఏం కలిగి ఉన్నారమ్మా? పరిశుద్ధాత్మ శక్తి. మేడగదిలో దేవుని ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి పేతురు, యోహానులు అంటున్నారు, మాకు కలిగింది మీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అన్నారు. వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి వాడు నడవటం ప్రారంభించాడు. 42 సంవత్సరాల జీవితంలో వాడిలో నడకలేదు, వాడిలో నిలకడలేదు, వాడిలో ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ఒకరి మీద వాడు ఆధారపడి ఉండటమే. మన విశ్వాసం ఎప్పుడు కూడా చాలామంది మనుషుల మీద ఆధారపడే విశ్వాసము. నీ బిడ్డకు బాగలేకపోతే
అమ్మా మా బిడ్డకు బాగలేదు వచ్చి ప్రార్థన చెయ్యి, వారి మీద ఆధారపడే విశ్వాసము. పాస్టర్ గారండి మా పాపకు బాగలేదు ప్రార్థన చెయ్యి, వ్యక్తుల మీద ఆధారపడే విశ్వాసము. నీ విశ్వాసము నిలకడగా ఉన్నట్లయితే, నీ బిడ్డకు బాగలేకపోతే శక్తివంతమైన నీ విశ్వాసముతో నీ బిడ్డ మీద చేయి పెట్టి నీవు ప్రార్థన చేయి, తప్పకుండా నీ బిడ్డ లేచి నిలబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడా నీవు లేచి చక్కగా నిలబడుము. దాని అర్థం ఏంటి తెలుసా? నీ విశ్వాసములో ఎంతకాలము కూర్చుంటావు, విశ్వాసములో ఎంతకాలము ఇతరుల మీద ఆధారపడతావు, విశ్వాసములో ఎంతకాలము పరుగు తీస్తూ ఉంటావు. ఆ మీటింగులు, ఈ మీటింగులు, అక్కడ మీటింగులు, ఎక్కడ మీటింగులు. విజయనగరం మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, అప్పారావు అని చెప్పి. ఆయన భయంకరమైన త్రాగుబోతు. నేను అక్కడ సేవ చేసినంతకాలం చర్చికి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ప్రతి రోజేమో ఒక ప్యాకెట్ తాగితే ఆదివారం 2-3 ప్యాకెట్లు తాగుతాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. ఆయన పోయినసారి గుడారాల పండుగ యేసన్న గారి క్యాంపస్లో మీటింగులు జరిగితే అక్కడ నుంచి ఇక్కడ గుంటూరు మీటింగులకు వచ్చాడు, విజయనగరం నుంచి. ఫోన్ చేశాడు. నేను అడిగాను, అయ్యా బాప్తిసం పొందేవా, మారు మనసు పొందేవా అంటే, లేదు పాస్టర్ గారు అండి. మరి ఎందుకు వచ్చేవి ఎక్కడికంటే, ఇక్కడ మీటింగులకు వస్తే ప్రశాంతత ఉంటుంది కదా. నీ జీవితంలో నిలకడ లేకుండా, నీ విశ్వాసంలో పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి బలమైన విశ్వాసం దేవుని మీద లేకుండా ఎన్ని మీటింగులు జరిగినా, ఎంత తిరిగినా, ఏది చేసినా నీ బ్రతుకంతా 42 సంవత్సరాలు దేవాలయపు ద్వారము దగ్గర కూర్చున్నటువంటి కుంటి భిక్షవానితో సమానమే, భిక్షకుడితో సమానమే. అక్కడ అంటున్నాడు, నీవు లేచి దిగ్గున లే అన్నాడు. పేతురు యోహానులు వాడు లేచి నిలబడ్డాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము అంటే నా అర్థం ఏంటి తెలుసా? నీ విశ్వాసంలో నిలబడుము. నీకు నేను ఒక పని అప్పగించుతూ ఉన్నాను, నీవు నిలబడకుండా నీవు ఆ పని చేయలేవు. ఏం పని అమ్మాది? ఎహిస్కేలుని నిలబెట్టి, శక్తివంతమైన విశ్వాసములో నిలబెట్టి, ఎండినటువంటి లోయ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ లోయలో ఉన్న ఎండినటువంటి యొక్క ఎముకల మధ్యకు నడిపించి దేవుడు ఎహిస్కేలు ద్వారా ఆ గొప్ప అద్భుతమైన కార్యాలు చేయటానికి ఎహిస్కేలుని అన్నాడు, నీవు లేచి నిలబడు. సహోదరి, విశ్వాసములో నీవు నిలబడు. నీ భర్త గురించి ప్రార్థన చేయి. విశ్వాసంలో నిలబడు. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. విశ్వాసంలో నిలబడు. నీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయి. విశ్వాసంలో నిలబడు. నీ సంఘాన్ని గురించి ప్రార్థన చేయి. దైవ కార్యం జరుగుతూ ఉంది. నీవు కుంటివాడు, బైబిల్లో ఒక మాట అన్నాడు, గుడ్డివాడికి త్రోవ చూపుతాడమ్మా? చూపుతాడా చెప్పండి? చూపలేడు. ఒకవేళ చూపినట్లయితే వాళ్ళు ఇద్దరు పోయి ఎక్కడ పడతారు? గోతిలో పడతారు, లేక రాయి తగిలి బొక్కబోరలో పడతారు. కాబట్టి గుడ్డివాడికి త్రోవ చూపాలి అంటే ఒక మంచివాడు అవసరము. నీ ఇంటిలో మరి విశ్వాసంలో అంగవికీనుడై ఉన్నటువంటి, అంగవైకల్యము కలిగిన, శారీరకంగా కాదు, విశ్వాసములో అంగవైకల్యులు మన కుటుంబాలలో ఉన్నారు. విశ్వాసంలో అవిటివారు మన కుటుంబాలలో ఉన్నారు. విశ్వాసంలో గుడ్డివారు మన కుటుంబాలలో ఉన్నారు. విశ్వాసంలో పక్షవాతము కలిగిన వారు మన కుటుంబాలలో ఉన్నారు. అట్టి వారిని నీవు లేచి నిలబడు. ఎహిస్కేలు నీవు నిలబడు, చక్కగా నిలబడు. కొంతమంది నడుస్తూ ఉంటారు, వంకర టెంకరగా నడుస్తూ ఉంటారు. కొంతమంది నడుస్తూ ఉంటారు, గంతులేసినట్టు నడుస్తూ ఉంటారు. కొంతమంది నడుస్తూ ఉంటారు, డ్యాన్స్ చేసినట్టు నడుస్తూ ఉంటారు. కొంతమంది నడుస్తూ ఉంటారు, కాలు కింద సేమ పడిన చావున్నట్టు అంత మెల్లగా నడుస్తూ ఉంటారు. కొంతమంది నడుస్తూ ఉంటారు, ఆ శరీర ఫిట్నెస్ తగినటువంటి మరి విధానంలో టీవీగా నడుస్తూ ఉంటారు. నడకలలో చాలా నడకలు ఉంటాయి. అది ఎప్పుడు ఉంటుందో సరైన నడక? మనము చక్కగా నిలబడినప్పుడు. చక్కగా నిలబడలేడు. కొంత వంగి నడుస్తారు, ఎరగబడి నడుస్తూ ఉంటారు, ప్రక్కకి వాలి నడుస్తూ ఉంటారు. రకరకాలైన నడకలు ఈ లోకంలో మనుషుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఎహిస్కేలుతో అంటున్నాడు, ఎహిస్కేలు ఓ ప్రవక్త, నీవు చక్కగా నిలబడితే నిన్ను లోయలోకి పంపిస్తాను. అక్కడ ఎముకలు ఉన్నవి, అక్కడ కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, నిలకడలేని వారు ఉన్నారు. వారిని మహాసైన్యముగా నడిపించాలి అంటే ముందు నీవు చక్కగా నిలబడుము.
నీవు చక్కగా నిలబడమని చెప్పి యెహెజ్కేలు జీవితాన్ని నిలకడతో ఉంచటానికి దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మీరు చక్కగా నిలబడండి. విశ్వాసములో శక్తితో కూడిన విశ్వాసం కలిగి చక్కగా నిలబడండి. దేవుని యొక్క శక్తి లేకుండా ఏ వ్యక్తి కూడా విశ్వాసములో చక్కగా నిలబడలేడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, అందుకని అంటున్నాడు, నీవు చక్కగా నిలబడుము. పరిశుద్ధాత్మతో శక్తితో మనం నింపాలి అంటే మన విశ్వాసము ఆత్మశక్తితో నింపబడి మనము నిలబడినప్పుడు మనము ఏది చేయాలో అది దేవుడు చెబుతూ ఉంటాడు. అరే ఇటు రారా అంటాడు తండ్రి బిడ్డని. వాడి ఇంట్లో కూర్చొని ఆ ఏంటో చెప్పు అంటే ఆ తండ్రికి వాడి ఇంట్లోనే కూర్చుంటాడు. ఇటు రారంటే ఆ ఏంటో చెప్పు. కానీ ఇటు రారన్నప్పుడు వాడు లేచి వచ్చి తండ్రి దగ్గర చక్కగా నిలబడితే ఆ తండ్రికి ఎంత సంతోషమో. అవునా కదా? అట్ట నిలబడ్డవాడు తండ్రి మాట విన్నట్టు. నిలబడకుండా ఇంట్లో ఉండి ఆ ఏంటో చెప్పు అన్నవాడు తండ్రి మాటను నిర్లక్ష్యం చేసినట్టు. వచ్చి తండ్రి ఎదుట ఉండి నిలబడి ఏంటి అన్నప్పుడు ఆ తండ్రి సంతోషించి ఆ ఇంటికి వెళ్ళి ఫలాంది తీసుకొని రారా అని చెప్తాడు. అదే రీతిగా నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. చెప్పు తండ్రి, చెప్పు నాయన, ప్రభువా, దేవా చెప్పు. యెహెజ్కేలు నిలబడ్డాడు. దేవుని పని చేయటానికి నిలబడ్డాడు. దేవుని శక్తితో విశ్వాసంలో నిలబడ్డాడు. దేవుడు ఏది చేయాలో యెహెజ్కేలుని నిలబెట్టి ఆ పని చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ద్వారా కూడా దేవుడు ఏదో ఒక కార్యం చేయటానికి నిన్ను ఈ మధ్యాహ్నం పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, మీరు విశ్వాసంలో చక్కగా నిలబడండి. మీరు అనుకున్న విశ్వాసము అది చక్కగా అది సరైనది అనుకుంటున్నారేమో, కాదు. అది సైతానుకు సంబంధించిన విశ్వాసంలో మచ్చ, డాగు, మడత, కళంకము కలిగిన విశ్వాసంలో మీరు జీవిస్తూ ఉన్నారు. మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. ప్రతి మనిషిలో కూడా అవిశ్వాసం అనేది ఉంటుంది. ఆ అవిశ్వాసము పోవాలి అంటే మనము దేవుని ఎదుట నిలబడాలి. దేవుని శక్తితో మనం నింపబడినప్పుడు, అందుకే అంటున్నాడు, మన విశ్వాసంలో మనలను నిలిపేది ఏదంటే దేవుని శక్తి. మనముగా నిలబడలేము. ఎవరు ఏ వ్యక్తి కూడా ప్రభువులో నిలబడలేరు. అందుకనే యెహెజ్కేలుని పిలిచి నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాట్లాడాలి అంటున్నాడు. మాట్లాడుతున్నాడు. బైబిల్లో మనం చూస్తే ప్రియ దేవుని సంఘమా 3వ వచనంలో కూడా ఏమంటాడు తెలుసా? చూడండి, ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడు అంటే యెహెజ్కేలు అంటున్నాడు, నా మీద తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులు ఉన్నారు, వారి దగ్గరకు నిన్ను పంపుతున్నాను అన్నాడు. అందుకు నీవు నిలబడు. నిలబడకుండా విశ్వాసంలో వారిని నువ్వేమి చేయలేవు. వాళ్ళందరూ ఎండిపోయారయ్యా. వాళ్ళందరూ ఏమైపోయారు? పాపములో, శాపములో వాళ్ళు ఎండిపోయారు. లోయలాంటి పాపములో పడిపోయారు. ఎండిన ఆ లోయలో ఉన్న ఎముకలు ఎవరంటే ఈ ఇశ్రాయేలీయులే. ఇదిగో నిన్ను ఇశ్రాయేలీయుల దగ్గర పంపుతున్నాను. నా మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులు లోయలోకి నేను పంపుతున్నాను. నిజమే, తిరుగుబాటు అనేది మన కుటుంబాన్ని ఎండబెడుతూ ఉంటుంది. మన బిడ్డలను అజ్ఞానంలో ఎండబెడుతూ ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితుల్లో మనల్ని ఎండబెడుతూ ఉంటుంది. ఆరోగ్యంలో మనలను క్షోభకు గురి చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని మీద మనం తిరుగుబాటు అనేది, ఏ విషయంలో నేను తిరుగుబాటు చేసాను ప్రభువా అని ఇశ్రాయేలీయులు అన్నారు ఒక టైంలో. అన్నప్పుడు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నీవు దేవుని వాక్యమును ధ్యానించకపోవటమే తిరుగుబాటు. ఆయన సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించకపోవటమే తిరుగుబాటు. ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి నీ సొంత పని పాటల కొరకు నీ వెళ్ళిపోవటమే తిరుగుబాటు. ఏ విషయంలో మేము నీ మీద తిరుగుబాటు చేసాము ప్రభువా అని మరలా తిరుగుబాటుతో కూడిన మాటలతో ప్రభువుని మాట్లాడారు. ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేశారయ్యా, కనుకనే వాళ్ళు ఎండిపోయారు. వాళ్ళని బ్రతికించు.
మరలా వాళ్ళ పరిస్థితిని లేవనెత్తు, నిన్ను నేను నిలబెడుతున్నాను. చూడండి, నిజమే, తిరుగుబాటు స్వభావం అనేది అది ఏదైనా కావచ్చు. దేవుని మీద తిరుగుబాటు, సంఘ సేవకుల మీద తిరుగుబాటు, సంఘ పెద్దల మీద తిరుగుబాటు, సంఘ స్త్రీల సమాజం మీద తిరుగుబాటు, సంఘ పరిసరి చేసే బిడ్డల మీద తిరుగుబాటు, ఎప్పుడు కూడా ఆనాడు ఇశ్రాయేలీలు లాంటి తిరుగుబాటు ఈనాడు సంఘాలలో ఉంటూ ఉంటుంది. ఇద్దరు కనుక కూడుకుంటే సంఘంలో అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. నీకు చేతనైతే వారిలో లోపము నీకు కనపడితే ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయి. నీ విశ్వాసములో దేవుని శక్తితో చక్కగా నిలబడతావు. ఇతరుల గురించి నీ ఇష్టానుసారంగా ఆడిపోసుకుంటా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా వారి శాపము కూడా మన మీదకు వస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మీ ఇళ్లకు వచ్చినప్పుడు ఒకరి గురించి ఒకరు నాతో చెప్పొద్దమ్మా, నీకు చేతనైతే ప్రార్థన చేయమనండి, మోకరించి నేను ప్రార్థన చేస్తా. నీ పక్కింటి వాళ్ళు వాళ్ళ ఏదైనా బాధల్లో ఉంటే వారిని గురించి నాకు చెప్పండి, ప్రార్థన చేద్దాము. అంతేగాని ఇతరుల గురించి పితరులు చెబితే లేని శాపాన్ని మనం పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటు స్వభావము మనలో ఉంటే మన నిలకడ సరిలేనట్టు. తిరుగుబాటు స్వభావము మనలో ఉంటే మన విశ్వాసము శక్తిహీనమైనది. కనుకనే నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడయ్యా, ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నేను పంపిస్తాను, నీవు చక్కగా లేకపోతే వారిని సరైన స్థితిలో వారిని బలపరచలేవని చెప్పి దేవుడు యెహెజ్కేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇంకో మాట మనం చూసుకున్నప్పుడు అదే 2వ అధ్యాయము 4వ వచనములో వారు ఎవరంటమ్మా? సిగ్గుమాలిన వారు. చాలమ్మా, మొన్న మన అశోక్ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే మాట వచ్చింది. వాళ్ళు సిగ్గుమాలిన వారు. ఎవరమ్మా అక్కడ సిగ్గులేని వాళ్ళు ఎవరు అక్కడ? ఆదాము అవ్వలు, అంతే కదా. ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతున్నారు, అంతే కదా, సిగ్గుపడతా ఉంటున్నారు. ఇక్కడ అంటున్నారు వారు సిగ్గుమాలిన వారు. ఎవరిలైతే తిరుగుబాటు ఉంటుందో వాళ్ళు సిగ్గులేని ప్రజలు. సిగ్గులేని వాళ్ళు తెలుసు కదా, ఎన్ని అన్నా వాళ్ళు పైన దులుపుకొని పోతా ఉంటారు. సిగ్గు లేదురా, సిగ్గు శరం కూడా లేదంటా ఉంటారు. ఆ సిగ్గు అంటే తెలుసు కానీ శరం అంటే నాకు తెలియదు ఇప్పటికి. ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ శరం అంటే ఇదని తెలిస్తే తర్వాత పెద్దవాళ్ళు ఎవరు ఉందో నాకు చెప్పండి అమ్మా. శరం అంటే నాకు తెలియదు ఇంతవరకు. సిగ్గు అంటే మనకు తెలుసు, అంతే కదా. ఎన్ని మాట్లాడుతున్నా దులుపుకొని ఏం చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళు సిగ్గులేని వారు అంటున్నాడు ఇక్కడ. ఎవరమ్మ వాళ్ళు? ఇశ్రాయేలీలు సిగ్గులేని వారు. ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినా వాక్యాన్ని వాళ్ళు దులుపుకొని వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఏంటి వాళ్ళ జీవితము? మోషే మీద తిరుగుబాటు. ఏంటి వారి జీవితము? యెహోషువ మీద తిరుగుబాటు. ఏంటి వారి జీవితము? పరలోకము నుండి వారి ఆకలిని తీర్చినటువంటి ఆత్మ తండ్రి అయినటువంటి సర్వాధికారి అయిన దేవుని మీద తిరుగుబాటు. అటువంటి తిరుగుబాటు లక్షణాలు వారిలో ఉన్నవి కాబట్టి దేవుడు యెహెజ్కేలుతో అంటున్నారు వారు సిగ్గులేని వారు. పరలోకంలో పారాను అరణ్యంలో పరలోకపు మన్నాను తింటూ మన్నాను పంపించిన దేవుని మీద ఏం చేశారండి? వాళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుడు పంపించిన బండలో నుండి వచ్చిన మినరల్ వాటర్ తాగుతూ పంపించినటువంటి ఆ బండ అయినటువంటి క్రీస్తు మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. వారి కొరకు నిత్యము అరణ్యంలో మోకరించి తండ్రి అని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి వారిని నడిపించినటువంటి వారి యొక్క నాయకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేశారు. అందుకే ప్రభువు అన్నాడు వారు సిగ్గులేని వారయ్యా. వాళ్ళు ఏమి లేరండి, వాళ్ళు సిగ్గులేని వారు. సిగ్గులేనటువంటి యొక్క మాట చాలా అపవిత్రమైనటువంటి మాట. కనుక మన జీవితంలో ఆత్మీయంగా మనము సిగ్గులేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఆ సిగ్గులేని వారి దగ్గరకు, ఆ ఎండిపోయిన వారి దగ్గరకు, ఆ బలహీనుల దగ్గరకు, ఆ తిరుగుబాటు చేసిన వారి దగ్గరకు వారిని పంపించి వారికి సిగ్గు వచ్చేటట్లు, వారికి బలం వచ్చేటట్లు, వారిలో తిరుగుబాటు లేకుండా స్తుతించేటట్లు వారిని నడిపించటానికి యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు నీవు చక్కగా నిలబడము.
నేను నా ఆత్మతో నేను నిన్ను నింపుతాను, నా శక్తితో నీ విశ్వాసాన్ని నింపుతాను. నా బిడ్డలు ఎండిపోవటము, నా బిడ్డలు పాడైపోవటము, నా బిడ్డలు సిగ్గు లేకుండా జీవించటము నాకు ఇష్టము లేదు. కనుక యెహెజ్కేలు నీవు చక్కగా నిలబడము, పరిశుద్ధాత్మతో నేను నిన్ను నింపుతాను అని బైబిల్ మనకి ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఇంకో మాట మనం చూస్తున్నట్లయితే మార్కు శుభవార్తలో కూడా ఆయన చూడండి, ఆయన గ్రామంలో అక్కడ ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. 6వ అధ్యాయము మార్కు శుభవార్త 5వ వచనం మనం చూస్తే, 6వ అధ్యాయము 5వ వచనము, అందువలన స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును చాలమ్మా. ఇక్కడ ఎందుకు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళ సొంత ఊరిలో ఉన్నాడు. సొంత ఊరిలో ఉండి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు అక్కడ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే 6వ అధ్యాయం 1 నుంచి 6వ వచనాల వరకు మనం చదువుకున్నాము కదా. ఆయనను కులమ పెట్టి మాట్లాడుతున్నారు. ఏం పెట్టమ్మా? కులాన్ని తీసుకొచ్చి, అరే వీడు వడ్లవాని కుమారుడు. చాలామంది కూడా, నేను ఒకసారి ఏలూరు దగ్గర అమ్మపాలెం అనే ఊరు మీటింగ్కి వెళ్ళాను. వెళితే అక్కడ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక ఇంట్లో భోజనం చేశారు నాకు. నేను ఆ ఇంట్లో భోజనానికి వెళ్ళాను. భోజనం చేస్తుంటే ఆ ఇంటి యజమానుడు నా ఎదురుగా కూర్చొని, పాస్టర్ గారు అండి, చాలా బాగా వాక్యం చెప్పారండి, నిజంగా మా హృదయాలను వాక్యం తాకిందండి అని చెబుతూ చివరిలో ఏమన్నాడంటే, మీరు ఏ ఊట్లండి అన్నాడు. ఏమన్నాడమ్మా? మీరు ఏ ఊట్లు అంటే దాని అర్థమైంది, మీరు ఏ కులము అని చెప్పేసి, అంతే కదా. ఎంత చెప్పాడు, వాక్యం బాగుంది అన్నాడు, ఉదయాన్ని తాకింది అన్నాడు, కన్నీరు వచ్చింది అన్నాడు. చివరికి ఇప్పుడు ఆయన ఏమైనాడు, చక్కగా నిలబడలా, ఇంకా కూర్చొని ఉన్నాడో, పడుకొని ఉన్నాడో, ఒంగొని ఉన్నాడో, ఆయన విశ్వాసము అట్లా ఉంటేనే ఆ మాట వచ్చింది. మీరు ఏ ఊట్లండి అన్నాడు. నేను అన్నాను, మీకు ఏ ఊట్లు కావాలి అన్నాను. నీకు అది కాదులండి, ఊరకమా అడుగుతున్నాను ఏ ఊట్లో అని చెప్పి. చెప్తే చెప్పండి, లేకపోతే అక్కర్లేదులండి, ఎవరో ఒక పాస్టర్ గారిని అడిగి తెలుసుకుంటా అంటే తెలుసుకుంటాడు కంపల్సరిగా. పాస్టర్ గారిని అడిగైనా తెలుసుకుంటాడంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఆ యొక్క గ్రామంలో, యేసయ్య పుట్టి పెరిగిన గ్రామంలో ఆయన కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అంటున్నారు, అరే మనోడేనట్టుకుందే, మన వడ్ల కులం వాడట్టుకుందే, మన వడ్లవాని కుమారుడు కాదా అని, యోసేపు కుమారుడు కాదా, సీమోనోళ్ళ అన్న కాదా, ఇట్లా కులాన్ని తీసుకొని వచ్చి ఆ కులము ద్వారా ఆయనను తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య బాధపడ్డాడు. జ్ఞాని ఎక్కడైనా వర్ధిల్లుతాడు, కానీ ఎక్కడ వర్ధిల్లడంటమ్మా? తన సొంత గ్రామంలో వర్ధిల్లడు. సొంత గ్రామంలో వర్ధిల్లడు. నేను కూడా అంతే, దాదాపు కొన్ని 100 మందికి బాప్తిసం ఇచ్చి సంఘాలు కట్టి ఎంతో 38 సంవత్సరాల పరిచర్య చేశాను. మా ఊరు వెళితే వాక్యం చెప్పు, ఇలా పాస్టర్ గారు వచ్చాడు చర్చిలో వాక్యం చెబుతాడు, అబ్బాయిని మా అమ్మ ఎవరుతానంటే, వాడా ఏం చెబుతాడు వాడు వాక్యాన్ని అంటూ ఉంటాను. ఇప్పుడు కూడా ఏ సంఘంలోకి వెళ్ళినా వందనాలయ్య గారు అనేటువంటి మనుషులు దేవుడు ద్వారా నేను సంపాదించుకున్నాను. కానీ మా సొంత గ్రామం వెళితే నాకు అక్కడ ఏమి లేదమ్మా, విలువ లేదు. నా పాత జీవితాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే రీతిగా ఇక్కడ యేసయ్య కూడా వారి సొంత గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆయన కులాన్ని పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కొన్ని కార్యాలు చేసి అక్కడ నిలవలేక, అక్కడ ఉండలేక ఆ గ్రామాన్ని తప్పించి వేరొక ప్రాంతాన్ని వెళ్ళారు. కారణం ఏంటి తెలుసా? యేసయ్య ఆ గ్రామంలో పుట్టవచ్చు, కానీ ఆ గ్రామంలో నిలబడగలిగిన విశ్వాసము ఎవరికి లేదు. కనీసము వాళ్ళ మరియా యోసేపు ద్వారా యేసయ్య తర్వాత పుట్టిన వారి బ్రదర్స్లో కూడా యేసయ్య మీద ఏమి లేదు, విశ్వాసము లేదు, వారిలో నిలకడ లేదు.
వారిలో విశ్వాసం లేదు. యేసయ్య పుట్టాడే కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆ గ్రామంలో నిలకడలేని మనుషులు ఉన్నారు, విశ్వాసం లేని మనుషులు ఉన్నారు, దేవుని వైపు చూసే మనుషులు లేరన్నమాట. అందుకనే దేవుడు ఆనాడు దినాలలో కూడా తన శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సర్వలోకంలో యేసయ్య గ్రామము కూడా ఉన్నది, నజరేతు ఉన్నది. కనుకనే ఆ నజరేతు కూడా మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆడ పడిపోయిన విశ్వాసం ఉన్నది, ఆడ కూర్చున్న విశ్వాసం ఉన్నది, ఆడ చెడిపోయిన విశ్వాసం ఉన్నది. వారిని లేచి నిలబెట్టండి. తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఉన్నారు, అక్కడ రకరకాల ప్రజలు ఉన్నారు. ఓ శిష్యులారా, ఆ గ్రామము కూడా వెళ్ళండి, వారిని విశ్వాసంలో నిలబెట్టండి, వారి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నిలబడేటట్లు చేయండి అని చెప్పి ప్రభు తన శిష్యులకి తెలియజేసి ఆ గ్రామాన్ని కూడా పంపించటం జరిగింది. బైబిల్లో మనం చూస్తే అదే కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఏముందో తెలుసమ్మా? అక్కడ పౌలు అంటున్నాడు, నాలో ఒక ముళ్ళు ఉండుట అది నాకు ఎంతో మేలు, ఒక శ్రమ మనిషిని ఏం చేస్తుందో తెలుసమ్మా? తగ్గిస్తుందంట. పౌలు అంటాడు ఇక్కడ, నాలో ఒక ముళ్ళు ఉన్నది. ముళ్ళు అనే మాట మనం చూస్తే అది శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, కష్టము కావచ్చు, వ్యాధి కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు. పౌలు అంటున్నాడు, నాలో ఒక ముళ్ళు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శ్రమ, ఆ శ్రమ అనే ముళ్ళు మనిషిని తగ్గింపులోకి నడిపిస్తూ ఉంటుంది. మనిషిని ఏం చేస్తుంది? తగ్గింపులోకి నడిపిస్తూ ఉంటుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, నాకు బైబిల్లో చాలా ఇష్టమైన మాట ఒకే ఒక మాట ఉన్నది. ఒక మీటింగులో ఒకే ఒక మాట ఉన్నది. నేను ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆ మాట నాకు దొరకలేదు, కానీ బైబిల్లో దొరికింది. ఏంటంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చెప్పేసి. నిజమే, ఆ మాట లోకంలో ఎక్కడ మానవులకు దొరకదు. ఆ మాటను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలలో ఎప్పుడు కూడా ముళ్ళు అనేది మనలను తగ్గించుకునేటట్టు చేస్తూ ఉంటుంది. పౌలు అంటాడు, నాలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు నాలో ఉండుట అది నాకు ఎంతో ఏమన్నాడండి? మేలు అన్నాడు. అంటే ఏదైనా గర్వం వస్తే ఆ ముళ్ళు గుచ్చుతుంది. అరే గర్విస్తే నువ్వు ఎందుకురా గర్విస్తావని చెప్పి. మన జీవితాల్లో తగ్గింపు అనేది మనకు చాలా అవసరం. ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి ఒక మాట బైబిల్లో ఏదంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎప్పుడు కూడా సంఘంలో కూడా అంతే. ఎప్పుడు తగ్గించుకుంటామంటే, మన విశ్వాసము పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడినప్పుడు అట్టి వ్యక్తి తగ్గించబడతాడు. యోర్దాను నదీ తీర ప్రాంతంలో యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తరువాత ఆయన ఒడ్డుకొచ్చినప్పుడు ఆయన దగ్గరకి ఎవరు వచ్చారమ్మా? పావురము ఆయన మీదకు దిగి వచ్చి, ఎక్కడ ఒక స్వరం వినబడుతూ ఉన్నది. పరలోకం నుండి దిగి వచ్చిన స్వరం వినపడుతూ ఉన్నది. యేసయ్య మీదకు వచ్చిన తర్వాత ఏంటి ఆ స్వరం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తూ ఉన్నాను. ఎవరైతే విశ్వాసములో, ఎవరైతే సంఘములో, ఎవరైతే దేవుని బిడ్డలుగా తగ్గించుకుంటారో అట్టి బిడ్డలను బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తూ ఉంటాడు. తగ్గింపు జీవితం మనకు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యం బాగా చెబుతున్నానని చెప్పి నాకు గనక గర్వము ఉంటే, నాకు నేనే నరకానికి నా జీవితాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాను. నేను చక్కగా ఆరాధిస్తూ ఉన్నాను కాబట్టి అనే గర్వము మనలో ఉంటే, మనమే ఏం చేసుకుంటున్నాము తెలుసా? నరకానికి మార్గాన్ని సిద్ధపాటు చేసుకుంటూ ఉంటున్నాము. మన జీవితాల్లో నాలాగా పాటలు పాడే వ్యక్తి సంఘంలో ఎవరో లేరనేటువంటి యొక్క అతిశయము మనలో గనక ఉంటే, మనమే మండుచున్న అగ్నికి మన యొక్క అవిశ్వాసపు జీవితాన్ని సిద్ధపాటు చేసుకుంటూ ఉంటున్నాము. గర్వము మనిషిని నరకానికి నడుపుతూ ఉంటుంది. తగ్గింపు మనిషిని నిత్యరాజ్యానికి సిద్ధపాటు చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఇక్కడ చూడండి, నాలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు ఉండుట నాకు ఎంతో. అదే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అయ్యా
నాకు కలిగిన బహు విశేషముగా ఉన్నవి. చూడండి, నేను హెచ్చించుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు చదువయ్యా, నన్ను నలగగొట్టుకొనుటకు చాలు. యోబు దగ్గరికి ఎవరు పర్మిషన్తో సైతాన్ వచ్చాడమ్మా? చెప్పండి. యోబు దగ్గరికి సైతాన్ వచ్చాడు కదా, ఎవరు పర్మిషన్తో వచ్చారు? దేవుడా? అంతే, ఆ దేవుడు పర్మిషన్తోనే వచ్చాడు. కరెక్టే, అంతే కదా, దేవుడు పర్మిషన్తోనే వచ్చాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను యోబు దగ్గరికి అంటే సరిపో. దేవుడు యోబు దగ్గరికి పంపించిన ముళ్ళు ఆ సైతాను. ఆ ముళ్ళు యోబుని ఏం చేసింది? పొడిచి 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 శరీరం అంతా కూడా, ఆస్తిని పొడిచింది, బిడ్డలను పొడిచింది, స్నేహితులను పొడిచింది, భార్యను పొడిచింది, తనను పొడిచింది, ఊరి వెలపడికి నెట్టివేసేటట్టు చేస్తుంది. కానీ యోబు దేవుడిలో తనను తానే హెచ్చించుకున్నాడు. ప్రతి ముళ్ళు ఎప్పుడైతే ఆ ముళ్ళు సైతాను శోధించి పొడుస్తూ ఉన్నాడో దేవుడిలో మెరుగుపరచబడుతున్నాడు యోబు. ఒకనొక దినం వచ్చినట్లయితే ఆ మెరుగు ఎంతవరకు వచ్చిందో తెలుసమ్మా? యోబు శరీరము పసిబాలుని దేహము వలె మెరుస్తూ ఉన్నది అన్నాడు. సైతాను యొక్క ముళ్ళు పోట్లు యోబు దేహాన్ని ఏం చేసింది? ఇప్పుడు నా శరీరాన్ని చక్కగా దాదాపు 1 సంవత్సరం పిల్లోడి శరీరంగా ఉందంటారు. నన్ను ఎవరైనా అంటారమ్మా? అనరు. ఎందుకంటే 60 సంవత్సరాలు కాబట్టి నాకు ఉండాల్సిన నా వయసుకు తగ్గ శరీరం నాలో ఉంటుంది. కానీ యోబు శరీరము పసిబాలుని లాంటి శరీరం వలె ఉన్నది అని చెప్పాడంటే కారణం ఏంటో తెలుసా? సైతాను పొడుస్తూ ఉంటే యోబులో ఉన్నటువంటి యొక్క అవిశ్వాసము బయటకు వెళుతూ ఉన్నది. యోబు తగ్గించుకుంటూ ఉన్నాడు. చివరికి అంత వయసు వచ్చిన యోబు పసిబాలుని దేహము వలె ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నాలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు నాలో ఉండుట అది నాకు ఎంతో మేలు, నాకు ఎంతో మేలు. ఒక శోధన నీ ఇంట్లో ఉంటే ప్రభువా శోధన బట్టి స్తోత్రాలు చెల్లించాలి. నీ భర్త ద్వారా శోధన రావచ్చు, నీ బిడ్డల ద్వారా శోధన రావచ్చు, నీ శరీరం ద్వారా శోధన రావచ్చు. శోధన బట్టి స్తోత్రాలు చెల్లించేవాడే ప్రభువుని విశ్వాసము శక్తితో నిలబడినటువంటి విశ్వాసి అన్నమాట. శోధన బట్టి ఏం చేయాలి? అయ్యా నాకు ఈ శోధన వచ్చిందయ్యా, ఆ పక్కదాన్ని బట్టి మాకు ఈ శోధన వచ్చింది. ఒక ఆమె నాతో అంది, అయ్యా మొన్న ఆ పక్కది ఇల్లు ఊడ్చి వాళ్ళు ఏం చేశారు, ఏదో అంటారు చూడమ్మా, మంత్రిచ్చి పొయ్యిలో వేస్తారు, దాన్ని ఏమంటారు? శాతబడేది అంటారు. ఆ ఎంటికలు ఆ యొక్క ఎండుమిరగాయలు మా గోడ ఒకడేసిందయ్యా, వేసింది కాడ్నుంచి మా అబ్బాయికి బాగుంటలేదయ్యా, నడువులు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మనసు నుంచి లేవలేకపోతున్నాడు అయ్యా. ఆ సన్యాసిది ఇచ్చటి పనులు చేస్తుందయ్యా, ఇటువంటి జబ్బు ఆ ఇంట్లో ఎప్పుడు వచ్చిందో, ఆ ఇంట్లో పెట్టేటు ఆ మరమరాలనే పలహారం నేను ఎప్పుడు తినాలో అని చెప్పి ఒకటే శోధన. చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసే విశ్వాసి, చర్చిలోకి వచ్చి ఏడ్చే విశ్వాసి, చర్చిలోకి వచ్చి పాడే విశ్వాసి, చర్చిలోకి వచ్చి ఆరాధించే విశ్వాసి, చర్చిలో వాక్యాన్ని ధ్యానించే విశ్వాసి ఏమంటుందో తెలుసా? ప్రక్కవారి మరణాన్ని కోరుతూ ఉంటుంది. ఎదుటివారి యొక్క పేలాలు నేను ఎప్పుడు తినాలి అంటే దాని అర్థం ఏంటమ్మా? పేలాలు బెల్లం ఎప్పుడు పెడతారు? కుటుంబ ప్రార్థనలో పెడతారా? పెట్టరు కదా. ఎప్పుడు పెడతారు? మన సంఘ పెద్దలు ఉన్నారు, చెప్పరే మీరు? చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్ళేటప్పుడు, తీసుకొని సమాధి చేసిన తర్వాత వచ్చేటప్పుడు అంతే కదా పెట్టేది. అప్పుడు పెడతారు. అప్పుడైనా లడ్లు కారబూంది పెడతారా? ఎవరైనా పెట్టరు కదా. కనుక అంత విశ్వాసి ఎదుటివారి మరణాన్ని కోరుకుంటుంది. ఆ రీతిగా కాకుండా ఆమె నా మీద ఇట్లా వేసింది ప్రభువా, నా బిడ్డ ఎందుకు ఇట్లా బలహీనతలో ఉన్నాడు, ఆ బిడ్డను దీవించాయి అంటే ఈ బలహీనత ఆ ఇంట్లోకి వెళుతుంది. అది విశ్వాసి, నిలకడగలిగిన విశ్వాసి, అది శక్తి కలిగినటువంటి విశ్వాసము. కనుక మనలో ముళ్ళు ఉండుట
మనలో ప్రతి శోధనను బట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. అదే 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఇన్నిట్లో కూడా పౌలంట ఏం చేస్తున్నాడంటమ్మా? సంతోషిస్తున్నాడు. నాకు కలిగిన బలహీనతలలో, ఇబ్బందులలో, దుఃఖములో, వేదనలో, రకరకాలైనటువంటి ప్రతి వాటిని బట్టి దేవానికి స్తోత్రము. అది ఒక ముళ్ళు, ప్రియ దేవుని బిడ్డలారా. ముళ్ళు అనేది మనలో లేకపోతే మనం ప్రార్థన చేయలేము. సాతాను పెట్టే ముళ్ళు మనలో లేకపోతే దేవుణ్ణి స్తుతించలేము. సాతాను పెట్టే ముళ్ళు మనలో లేకపోతే దేవుణ్ణి మనం ఆరాధించలేము. సాతాను ముళ్ళు మనలో లేకపోతే దేవుని మందిరానికి రాలేము. ఆ ముళ్ళు నాలో ఉండుట అది నాకెంతో శ్రేష్టము, నాకు సంతోషము, నాకు ఆనందము అంటూ ఉంటున్నాడు. ఆ సాతాను పెట్టే ముళ్ళు నా విశ్వాసాన్ని దేవుని ఆత్మశక్తితో నిలుపుతుంది అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మన విశ్వాసము నిలకడగా ఉండాలి అంటే మనలో ఉండే ప్రతి శోధనను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. నీవు స్తుతించే స్తుతి నీ విశ్వాసాన్ని దేవుని శక్తితో నిలబెడుతూ ఉంటుంది, నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది. నీలో దేవుడికి అనుకూలమైన పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ పరిపూర్ణమైన విశ్వాసము పరలోకపు దైవ కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం. వచ్చిన శోధనను బట్టి పక్కవారిని, ఇంటివారిని, మరి ఎదుటివారిని నిందించడం కాదు, కానీ ఆ శోధన బట్టి పౌలు వలె దేవుణ్ణి ఏం చేయాలమ్మా? దేవుళ్ళో మనం సంతోషించాలి. యోబు సంతోషించినట్టు భార్య వచ్చి అంటుంది, నీవు చావయ్యా, నీవు చస్తే విధవరాలు పింఛను నాకు వచ్చింది, ఇంకెంతకాలం బ్రతుకుతావు, చావు. ఈనాడు కూడా చాలామంది, అనేక మంది దుర్మార్గకరమైన భర్తల మరణాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు. ఆ భర్తల ద్వారా కుటుంబాలు క్షోభకు గురైపోతూ ఉంటుంది. ఆ క్షోభలో ఉండే కంటే వీడు చస్తే మాకు పింఛను వచ్చింది, బిడ్డలతో మేము బ్రతకగలము అని విధానము యోబు లాంటి భార్యలు ఈనాడు సమాజంలో ఉన్నారు. యోబు అంటున్నాడు, ఎందుకమ్మా అట్లా మాట్లాడతావు? ఎందుకు అట్లా మాట్లాడతావు? ఆయన మేలులకే దేవుడా, కీడులో ఆయన్ను స్తుతించవా? శోధనలో ఆయన్ను స్తుతించవా? బాధల్లో ఆయన్ను స్తుతించవా? వ్యాధుల్లో ఆయన స్తుతించవా? ఎందుకు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడతావని తన భార్యను దేవుణ్ణి బట్టి ఒక మంచి గౌరవపదమైన మాటలతో ఆమెను హెచ్చరించాడు. ప్రియ దేవుని బిడలారా, మన జీవితాలు ఎప్పుడు కూడా అన్నీ కలిగితే మనం మోకరించము. అందుకని నాలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు నాలో ఉండుట అది నాకెంతో మేలు అంటాడు. ఆ ముళ్ళు దేవుని శక్తిని నా విశ్వాసంలోకి తీసుకొచ్చింది, విశ్వాసంలో నన్ను నిలబెట్టింది. బైబిల్లో మనం చూడండి, ఆ ముళ్ళు పౌలులో ఉండుట ద్వారా బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల అందరికంటే కూడా, బైబిల్ రాసినటువంటి బిడ్డల రచయితలందరికంటే కూడా ముళ్ళు కలిగి దేవుని శక్తితో విశ్వాసంలో నిలకడ కలిగిన అపోస్తుడైన పౌలు 14 పత్రికలు, 14 పుస్తకాలు బైబిల్లో వ్రాశాడు. ఆ ముళ్ళు కలిగిన ముళ్ళను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. ముళ్ళను బట్టి, శోధన బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు ఒక పత్రిక, రెండవసారి ఒక పత్రిక, రోమీయులకు పత్రిక. ఈ రీతిగా రకరకాలుగా ఆయన తన శోధన బట్టి ఒక్కొక్క పత్రికను రాస్తూ ఆ సంఘాలను బలపరిచాడు, తను బలపడ్డాడు. దేవుని యొక్క రాజ్యంలో ఒక ప్రవేశించి బలమైన విశ్వాసిగా ఈనాడు ఆయన రాజ్యంలో ఉన్నాడు. అట్టి పౌలు వలె, అట్టి యెహెజ్కేలు వలె నీవు నేను మన విశ్వాసంలో చక్కగా నిలబడి దేవుని శక్తితో నిలబడాలి అంటే ఏ శోధన వచ్చినా ఆ శోధన బట్టి దేవుణ్ణి స్తుతించండి. స్తుతి నీ అవసరత తీరుస్తూ ఉంటుంది. స్తుతి
నీకు స్వస్థతనిస్తూ ఉంటుంది. స్తుతి పరలోకపు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. స్తుతి నీకు నెమ్మదినిస్తూ ఉంటుంది, నీకు సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది, నీ బిడ్డలకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది, నీ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తుతూ ఉంటుంది. ప్రతి ఇంటిలో కూడా ముళ్ళు లాంటి శోధన ఉన్నప్పుడు వెంటనే స్తుతి అనే అర్పణ నీ ఇంటిలో ఉన్నప్పుడు స్తుతి నీ పరిస్థితులను మార్చివేస్తూ ఉంటుంది. మన పరిస్థితులను మార్చివేసే స్తుతిని నీవు నేను కలిగి, ప్రియ దేవుని బిడలారా, ఆ పరలోకపు పరిశుద్ధాత్మ శక్తితో మన విశ్వాసాన్ని బలపరుచుకొని లోయలోకి వెళ్ళినటువంటి యెహెజ్కేలు లాంటి వ్యక్తులుగా చక్కగా నిలబడి, మనం చక్కగా నిలబడితే పక్క వాళ్ళు అంటాం, ఎందుకమ్మా భర్తను అట్టజెడతామంటే నిన్న నువ్వు చేసిన పని ఏంటమ్మా అంటారు. వెంటనే మనం చక్కగా ఉంటే, అమ్మా నీ భర్తను తిట్టబాకమ్మా, తప్పమ్మా అంటే మన మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది, విలువ ఉంటుంది. మన ఇంటిలో మన భర్తని తిట్టి పక్క వాళ్ళకి కనుక మనం శుద్ధులు చెప్తే వెంటనే అది నీ మీదకి రివర్స్ అయి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం చక్కగా నిలబడదాం. పరిశుద్ధాత్మ శక్తితో మన విశ్వాసంలో యెహెజ్కేలు వలె, పౌలు వలె చక్కగా నిలబడదాము. దైవ కార్యాలు పొందుకుందాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము, దేవుని కృపను పొందుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. మనము, మన సంఘము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఆ దైవాశీర్వాదాలతో చక్కగా నిలబడి దేవుని కృపలో ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ప్రభువులో జీవించే ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అని, అట్టి ఆశీర్వాదంతో దీవెనలతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు తోడైయుండును గాక.